ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీరు జీవవాక్యం ద్వారా దేవుని వాక్యాన్ని స్పష్టంగా ధ్యానించవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యం కీర్తనల గ్రంథం 15వ కీర్తన 1వ వచనము. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? సామ్స్ 15:1. హూ మే లివ్ ఆన్ యువర్ హోలీ మౌంటైన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు పరిశుద్ధ పర్వతము అంటే దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ నీలో ఉందా? క్రిస్టియన్స్గా ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంది. అది పరలోక రాజ్యంలో నివాసం చేస్తామన్న నిరీక్షణ. ఇటువంటి నిరీక్షణ, ఆశ నీలో ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఎవరిని అడిగినా నాకు దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ ఉంది, పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఆశ ఉంది అని అంటారు. అయితే క్రీస్తులో నీ జీవితం మారిందా? నీ నోటి మాటలు, నీ హృదయపు ఆలోచనలు ప్రభువుకు అంగీకారంగా ఉన్నాయా? ఈ మార్పును నీ జీవితంలో గమనించగలుగుతున్నావా? ఈ విధమైన మార్పు నీలో లేదంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. నీవు బాప్తిజమం పొందావు, చర్చికి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలోకి వెళ్తావు, పరలోక రాజ్యంలో నివసిస్తావు అని నీ హృదయం నీతో చెప్తూ ఉంటుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, హృదయం ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. అయితే ఎవరు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలరు? దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. యథార్థమైన ప్రవక్తన కలిగిన వారు, నీతిని అనుసరించువారు, హృదయపూర్వకంగా నిజము పలుకువారు. అటువంటి వారు దేవునితో నడవగలరు, దేవునితో సహవాసం చేయగలరు, దేవుని సన్నిధిలోనూ ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపగలరు, పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టగలరు. So my dear friend, we are God's handwork created in Lord Jesus Christ to do good works. Also, our Lord God is righteous and you should practice righteousness for eternal life. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు, నేను, లోకంలోని ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగాను, నిందారహితంగాను, నిర్దోషిగాను, పవిత్రముగాను, నిందలేని వారిగాను, మచ్చలేని వారిగాను, కలంకం లేని వారిగాను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధిలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వసత్యమైన దేవ, ఈరోజు మాతో సూటిగా మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఈ లోకంలో మేము ఎలా జీవించాలో మాకు ప్రతిదినము జీవవాక్యం ద్వారా నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీ రాకడకు సిద్ధపడుటకు నీ సన్నిధి